ఆహ్, రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో ఇవాళ ఐదో పాత్ర అయినటువంటి హనుమంతుడి గురించి తెలుసుకోవటం ప్రారంభిద్దాం. హనుమంతుడిని ఇక్కడ ఏ మకుటంలో పెట్టాడంటే రామభక్తుడు హనుమంతుడు అని పెట్టాడు, అంతే కదా. ఆయన జీవితం అంతా రామభక్తితోనే గడిచింది కదా, అందుకని రామభక్తుడు అని ఇక్కడ పెట్టాడు. రామభక్తుడు హనుమంతుడు అని. హనుమంతుడు శ్రీరాముని సర్వోత్తమ దాసభక్తుడు. మరి నవవిధ భక్తులు మనకు తెలుసు కదా, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అలాగే అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ అయ్యే 9 నవవిధ భక్తి మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క భక్తుడు తరించాడు. దాస్యంలో తరించిన ఆయన ఎవరంటే హనుమంతుడు అనమాట. అందుకనే దాసభక్తుడు అని చెప్పుకున్నాం. ఈయన్ని అందరూ దాసభక్తుడు అనేది అనుకున్నాం. దాస్యం ద్వారా అత్యున్నత భక్తిని ప్రదర్శించాడు. ఈయన మరి వాయుదేవ వంశం వలన ఆంజనేయదేవికి జన్మించాడు. మరి బాలబ్రహ్మచారి ఈయన. ఇది ఒక లక్షణం. ఇట్లా ఈయన 18 లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఆ 18 లక్షణాల గురించి మళ్ళీ ఒక్కొక్క లక్షణానికి వివరణ ఇస్తాడు ఇందులోనే. ఈయన బాలబ్రహ్మచారి, అలాగే 2 మహావీరుడు, 3 అతిశయ బలశాలి, అంటే మామూలు బలం కాదు, అతిశయం, చాలా చాలా బలవంతుడు. అలాగే మహాధీశాలి 4వది. 5వది చతుర శిరోమణి, 6 విద్వాంసుడు, 7 సేవాధర్మాచార్యుడు, 8 సర్వదా నిర్భయుడు, 9 సత్యవాది, 10 స్వామి భక్తుడు, 11వది భగవంతుని తత్వరహస్య గుణ ప్రభావాలను చక్కగా ఎరిగినవాడు, 12 మహావిరక్తుడు, 13 సిద్ధుడు, 14 పరమ ప్రేమికుడైన భక్తుడు, 15 సదాచారి, 16 మహాత్ముడు, 17 యుద్ధ విద్యా నిపుణుడు, 18 ఇచ్ఛానురూపధారుడు. ఇవి ఈ 18 లక్షణాలు ఇక్కడ ఈయన గురించి చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ముఖ్యమైనవి చెప్పారు. ఇక సమర్థుడైన శ్రీరామ భగవానుని నామ గుణ స్వరూప లీల ఎందు అనురక్తి అయి ఉన్నాడు. ఆయన నామమందు, గుణమందు, స్వరూపమందు, ఆయన లీలల యందు, ఇన్నిటి యందు కూడా అనురక్తి కలిగి ఉన్నాడు, అంటే ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకనే ఎక్కడైనా సరే రఘురాముని కీర్తనలు కనుక సాగితే అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు అని ప్రతీతి. అయితే మరి మనకెందుకు కనపడ్డు అంటే శ్రద్ధ లేకపోవడంతో జనులు అతనిని గుర్తించలేకున్నారన్నమాట. అందుకని రామనామం, రామ సంబంధమైన విషయం ఏది జరిగినా అక్కడ హనుమంతుడు వచ్చేస్తాడు. ఏ రూపంలో వస్తాడో మనకి తెలియదు. సరే, హనుమంతుని గుణాలు అపారాలు. పారం అంటే హద్దు ఉన్నాయి, అపారాలు అంటే హద్దు లేనటువంటి గుణాలు. అంటే మంచి గుణాలన్నీ చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి ఆయనకి. భగవంతుని మరియు భక్తుల యొక్క గుణాలను ఏ మనుష్యుడైనా వర్ణించగలడా అంటే వర్ణింప శక్యము కావు. అంటే శుద్ధ భక్తుడి యొక్క గుణాన్ని, అలాగే పరమాత్మ యొక్క గుణాలని మనం వర్ణించడానికి సాధ్యం కాదు. అంత గొప్పవి అన్నమాట వాళ్ళ గుణాలు. మనం వర్ణించలేనంత స్థాయిలో ఉంటాయి వాళ్ళే. అయినా మనం మన స్థాయి మేర మన కవులు మనకి అందించారు. అందుకనే ఎంత వ్రాసినా అది అల్పమైనదే అవుతుందన్నమాట. ఏ కవి రాసినా ఇంకోళ్ళు రాసినా అల్పమైనదే అవుతుంది. అందుకనే మరి ఆదిశేషుడికి 1000 పడగల శేషుడు అంటాం కదా, ఆయనకి ఒక్కో పడగలో 2 నాలుకలు ఉంటాయి, అలాగే 2000 నాలుకలు ఉంటాయి. ఈ 2000 నాలుకలతోటి ఆయన పొగిడినా ఇంకా ఆ భగవతత్వం యొక్క గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి మనం పొగడటానికి సాధ్యం కానటువంటిది శేషుడికే కాలేదు, మనకేమవుతుంది. అలాగే మన కవులు వాళ్లకు తెలిసినంత మేర ఆనందిస్తూ వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ భగవంతుని గొప్పతనాన్ని వాళ్ళకు తెలిసిన వరకు
కవులు ఆ కవిత్వ రూపంలో వెలిబుచ్చారు. ఇంకా ఎంతో మిగిలి ఉంది అని చెప్తున్నారన్నమాట. కాబట్టి ఎంత వ్రాసినా సరే వారి మంచి గుణాలని అదంతా కూడా అల్పం కిందే లెక్క. ఇక్కడ హనుమ చరిత్రల ద్వారా గుణ విశేషాలు చూచాయిగా తెలుస్తాయి. హనుమ చరిత్రలు అంటే చాలామంది రాశారు, అందుకని హనుమ చరిత్రలు అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విశేషంగా వర్ణించారు. తులసీదాసు గారు ఒక రకంగా, అలాగే వాల్మీకి ఇంకొక రకంగా, ఆయన వాల్మీకిది ఆధారం చేసుకున్న రకరకాల మొల్ల రామాయణంలో ఒక రకంగా, ఇలా రకరకాలుగా వాళ్ళు వర్ణించారు ఆయన చరిత్రని. అలా విలక్షణమైనవి అన్నమాట అవన్నీ కూడా. సరే, ఇప్పుడు ఆయన దీనిలోకి వస్తున్నాం మనం. ఆయన ఎక్కడ కలిశాడు మొట్టమొదటి రాముల వారిని అంటే పంపా సరోవరం దగ్గర రామ లక్ష్మణులను హనుమంతుని కలిశారు. హనుమంతుడు కలిశాడు. అక్కడి నుంచి హనుమంతుని ప్రవేశం జరుగుతుంది అన్నమాట రామాయణంలో. అందుకని అక్కడి నుంచి ఇక్కడ మొదలెట్టాడు. మరి అక్కడ కలిసిన తర్వాత ప్రసంగించాలి కదా. ఆ ప్రసంగం ఎలా ఉందంటే అతి వినయంగా ఉంది, పాండిత్యంతో కూడుకుని ఉంది, దక్షత కలిగి ఉంది, దైన్యంగా ఉంది, అంటే ఆధిక్యత లేదన్నమాట. ప్రేమ ఉంది, శ్రద్ధ ఉంది. ఇన్ని గుణాలు కలిగినటువంటి సంభాషణ ఆయన రామలక్ష్మణులతో జరిపాడన్నమాట. ఇవన్నీ కూడా అతి విలక్షణమైన లక్షణాలే. ఏమిటి? పాండిత్యం, వినయం, దక్షత, దైన్యం, ప్రేమ, శ్రద్ధ. ఇవన్నీ కూడా అంటే మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు వీటన్నిటినీ లక్షణాలని పుణికి పుచ్చుకొని మనం మాట్లాడామంటే మన మాటలలో దోషం ఉండదు. అంత చక్కగా రామ లక్ష్మణులతోటి మొట్టమొదటి పరిచయంలో ఆయన మాట్లాడాడనమాట. మంత్రి సమేతంగా ఋష్యముఖ పర్వతంపై ఉన్న సుగ్రీవునికి, మంత్రి సమేతంగా అంటే ఈ హనుమంతుని సమేతంగా అనమాట, ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు సుగ్రీవుడు. పంపా సరోవరం వద్ద అక్కడ చూచాడు. ధనుర్బాణధారులైనటువంటి విశాల బాహువులతో ఉన్నటువంటి మహాపరాక్రమవంతులలాగా కనపడుతున్నటువంటి ఈ వీరపురుషులిద్దరిని చూచాడు. వారు తమ వైపు వస్తూ ఉన్నట్టుగా కనిపించింది ఆయనకి, సుగ్రీవుడికి. వెంటనే సుగ్రీవుడు భయం పొందాడు. ఎందుకంటే వాలి ఏమన్నా పంపించాడేమో వాళ్ళని అని. అందుని చేత వెంటనే హనుమంతుడిని పిలిచాడు. నువ్వు వెళ్ళి హనుమా వాళ్ళని పరీక్షించిరా. ఒకవేళ వాలే గనక పంపి ఉంటే నాకు సంకేతంగా నువ్వు సూచన చెయ్యి, నేను ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోతాను ఈ పర్వతం నుంచి అన్నాడు. సుగ్రీవాజ్ఞతో అంటే ఎంత భయపడ్డాడో చూడండి. అది ఋష్యముఖ పర్వతం. అసలు వాలి తన్నిన తర్వాత వచ్చి పారిపోయి ఇక్కడే దాక్కున్నాడు. మళ్ళీ వచ్చి ఇంకా తనలే ఇక్కడ ఉంటే ధైర్యం. ఎందుకంటే ఈ ఋష్యముఖ పర్వతం మీదకి వస్తే వాలికి తన తల పగిలి చచ్చిపోతాడు. ఎందుకంటే ఒక మహాముని తపస్సు చేస్తుండగా ఈయన దుందుబి అనే రాక్షసుని చంపిన తర్వాత వాడి శవాన్ని అలా విసిరేస్తే ఆ మహాముని ఒళ్ళో పడింది. అది ఆయన ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ శవాన్ని అలా తోసేసి, ఎవడైతే ఈ శవాన్ని నా మీదకి విసిరేశాడో వాడు ఈ పర్వతం మీదకి వస్తే మొక్కలైపోతాడు, వాడని తల మొక్కలైపోతుందని శాపనం పెట్టాడు. అందుచేత ఋష్యముఖ పర్వతం మీదకి రాలేడు వాడు. అందుకే ఇక్కడ వచ్చి దాక్కున్నాడు. అయినా వాలి అంటే భయం చేత మళ్ళీ ఈ పర్వతం విడిచి వెళ్ళిపోతాను అంటున్నాడు అనమాట. అంత భయం ఉందన్నమాట వాలి అంటే. ఇప్పుడు అన్న అంటే సుగ్రీవుడికి అంత భయం ఉంది. మరి వాలి మహాబలవంతుడు, మూర్ఖుడు కూడా ఒక విధంగా. సరే, సుగ్రీవాజ్ఞతో హనుమంతుడు బయలుదేరాడు. బ్రహ్మచారి రూపాన్ని ధరించాడు. రామచంద్రుని వద్దకు వచ్చాడు. ఆయనకి ప్రణమిల్లి ప్రశ్నించాడు. ఎవరోని వాళ్ళ ముందు నమస్కారం చేశాడు. ఆ తర్వాత ప్రశ్నలు ప్రారంభించాడు. రామచరిత మానసంలో అంటే ఇది తులసీదాస్ గారు రాశారు కదా రామచరిత మానసు. అందులో ఆయన ఈయన ఎలా ప్రశ్నించింది ఆయన చెప్పాడు. ఆ ప్రశ్నలు ఏ రూపంలో ఈయన ప్రశ్నించాడో మనం తెలుగులో తెలుసుకుందాం. ఓ వీరులారా అంటే వాళ్ళిద్దరినీ సంబోధిస్తున్నాడు అనమాట రామలక్ష్మణుని హనుమంతుడు. ఓ వీరులారా,
శ్యామల గౌర అంటే నీలమేఘ శ్యామ అంటే గౌరవం అంటే తెలుపు, అంటే ఒకళ్ళు ఒక రంగు ఒక రంగు నీలము తెలుపు ఎరుపు రంగుల్లో ఉన్నారు కదా, అందుకని శ్యామల గౌర శరీరులైన అని ఇద్దరిని సంబోధించాడు. మీరెవరు? క్షత్రియ రూపాల్లో ఉన్న మీరు ఎందుకు ఇలా వనాల్లో సంచరిస్తున్నారు? ఎందుకంటే మరి ధనుర్బాణాలు ఉంటే క్షాత్ర తేజం వాళ్ళలో ముట్టిపడుతుంది. అందుకని ఆ రూపాన్ని చూసి అన్నాడు అనమాట, క్షత్రియ రూపంలో ఉన్నటువంటి మీరు ఇక్కడ ఎందుకు సంచరిస్తున్నారు? మరి కోమల చరణాలు గల మీరు ఈ కఠోర భూమిపై విహరించటానికి హేతువేమిటి? మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులలో మీరెవరు? ఈ ముగ్గురులో ఎవరు మీరు? అంటే అంత గొప్పగా కనపడుతున్నారు. లేక మీరిద్దరూ ఏమైనా నరనారాయణులా, లేతే మీరు ఈ జగత్తుకు మూల కారకులా, లేక లోకాలన్నింటికీ స్వామి అయిన భగవానులేనా మీరు? జనులను భగవసాగరాన్ని దాటించటకే మనుష్యావతారం దాల్చి వచ్చారా అని ప్రశ్నించాడు. ఎవరు? తులసీదాసు ఇలా రాశాడనమాట. హనుమంతుడు ఇలా ప్రశ్నించినట్టుగా రాముల వారిని లక్ష్మణుడిని రాశారు. రేపు తరువాత ఇక ఆధ్యాత్మ రామాయణంలో ఎలా ఉందో ఏంటో మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.